నువ్వనుకున్నది సాధించావు. నీ కష్టానికి ఫలితం దక్కింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అయ్యగారు. స్వీట్ చాలా బాగుందమ్మా. దేనికైనా తినే రాత కూడా ఉండాలి. నీకుందిగా, నువ్వు తిను. తింటున్నాను కదా. చామంతిని ఇక నుంచి చామంతి ఎల్ఎల్బి అని పిలవాలి. అదొక్కటే తక్కువ. తక్కువే ఉంది. చామంతి ఎల్ఎల్బి అని ఒక బోర్డు కూడా పెట్టుకొని చెప్తామ్మా. ఏం చెప్తారు హర్ష? కేసులా? మీ అమ్మగారు ఏదో జోక్ చేస్తున్నారులే. నేను చెప్పేదేముంది, నీ టాలెంట్కి నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అయ్యగారు. అరుణ్ బాబు, రోజమ్మ గారు, స్వీట్ తీసుకోండి. దీంతో ఇప్పటికే నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది లాయర్ అయిందంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది తీసుకున్న లా సర్టిఫికేట్ ఎందుకు పనికి రాకుండా చేయాలి. ఇది పని మనిషిగానే ఉండాలి. ఎట్నుంచి నరుక్కు రావాలో అట్నుంచి వస్తా. బాబు, చామ్ వచ్చావా? ఇంకొకటి ఇంకోటని అడగొద్దు, ఇప్పుడే చెప్తున్నాను. నీకు చెప్పాల్సింది చెప్పలేదు. ఏం చెప్పలేదు? నువ్వు పాస్ అయ్యావు కదా, నీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. ఈ చామంతితోనే నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. తీసుకో. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ తినండి బాబు. తీసుకోండి బాబు. నన్ను ఆశీర్వదించండి. హే చామ్, హే మీరు నా భర్త. భార్యని భర్త ఆశీర్వదించాలి. భర్త ఆశీస్సులుంటే భార్య ఏ స్థాయికైనా ఎదగగలదు. ఈ స్థాయి దాకా వచ్చానంటే అది మీ పుణ్యమే బాబు. చామ్, ఆశీర్వదించండి బాబు. 10 కాలాల పాటు చల్లగా ఉండు. పైకిలే, లే. ఏంటి చామ్ ఇది? తప్పే ఉంది బాబు. మీరు నాకెవరు? ఎవరు? చెప్పండి. మీతో నాకున్న బంధం ఏంటి? ఆ, ఆ, నువ్వే చెప్పు. మీరు నా గురువు. గురువా? నాకు విద్య నేర్పిన గురువు కదా బాబు మీరు. అందుకని కాళ్ళు పట్టుకున్నావా? అదే కాదు బాబు గారు, ఈరోజు గురు పౌర్ణమి, గురువుకి పూజ చేసే రోజు.
మీ పాదాలు పట్టుకున్నాను, తీపి తినిపించాను. ఈ గురు పౌర్ణమి రోజున మీ రుణం ఎంతో కొంత తీర్చుకున్నాను. గురువుగా నేను దీవిస్తాను చామ్. రామ్ జెఠ్మలాని అంత పెద్ద లాయర్ అయిపో. పేదల తరపున కేసులు వాదిస్తూ, పేదవాళ్ల కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు వేసుకోబోయే నల్లకోటుకి విశిష్టత చేకూర్చాలి. తప్పకుండా బాబు గారు. ఇంతకీ స్వీట్ ఎలా ఉంది చెప్పలేదు? ఆ, చెప్పాలా? మ్మ్. నీలా స్వీట్గా చాలా బాగుంది. ఏంటో నన్ను ఆ భగవంతుడు ఇనుముగా చేసి పెట్టేశాడు. ఎక్కడ విన్నా స్వీట్ బాగా చేసింది, స్వీట్ బాగా చేసిందనే అంటున్నారు. ఆ అదృష్టం నాకు లేదు. రే చిటి, ఫ్యూచర్లో తయారు చేసే రోబోలకు రుచి కూడా తెలిసేలా చేస్తారు. నువ్వు ఇప్పుడు ఫీల్ అవ్వకు. అది ఎప్పుడు జరుగుద్దో త్వరగా జరగాలి, త్వరగా జరగాలి. నువ్వు కలలు కంటూ కూర్చో. జామ్ ఎంత ఫీల్ అవుతుందో తెలియదు, కానీ మీకు మాత్రం జామ్ బార్ ఎగ్జామ్ పాస్ అయినందుకు రెట్టింపు ఆనందంగా ఉంది కదా. మరి అంతే కదరా. నా జామ్ లాయర్ అయిపోతే నాకెంత ఆనందం, సంతోషం, గర్వం మామూలుగా లేదు. నాకు కూడా పెళ్ళయి ఉంటే నా పెళ్ళం కూడా స్వీట్ చేసి తినిపించేదిగా. ఛ, ఈ రోబో బ్రతుకు నాకు వద్దురా బాబు. మీ కూతురి ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు. ముందు నీ కూతురి సంగతి చూడరా. ఎవడో తెలుసుకొని చూపించు. టిఫిన్ చేయకుండా ఎంతసేపు ఏడుస్తావమ్మా? కాస్త ఎంగిలి పడవే. ఏం చేస్తున్నావే? కడుపు రగిలిపోతుంటే ఇంకేం చేస్తానమ్మా? భోజనం చేస్తే నా ఏడుపు పోతుందా? నా బాధ తీరుతుందా? ఎన్ని మాటలన్నాడు. అంతా ఈడియట్ వల్లే. నిన్ను ప్రెగ్నెంట్ చేసిందే కాకుండా నోటికొచ్చినట్టు వాగాడు. తప్పు చేయలేదంటాడా? నా కాలర పట్టుకుంటాడా? వాడు చేసిన ధైర్యానికి, నా కూతురు ఏడుస్తున్న పాపానికి మూల్యం చెల్లించుకోకుండా ఉండడు. ఏం చేస్తారండి? అసలు ఆ అబ్బాయికి సంబంధమే లేదంటున్నాడు. అతనికి కావాల్సిందేంటో అర్థం కావడం లేదా? అర్థం కాకపోవడానికి ఏముంది పిన్ని గారు? ప్రేమకు లాయర్ కాక హర్షవర్ధన్ గారి కొడుకు కూడా. పైగా మీకెంత ఆస్తుందో ప్రేమ్కి కూడా అంతే ఆస్తుంది. ఈరోజు మీ అమ్మాయి, రేపు ఇంకొక అమ్మాయి అనుకుంటున్నాడు.